ఆంధ్రప్రదేశ్తో ఉన్న జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో నెలకొన్న వివాదాలను ఘర్షణతో కాకుండా సామరస్యపూర్వకమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపి 2 రాష్ట్రాల రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఇక కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలోనే సమావేశమై సమస్యలను కొలిక్కి తెద్దామని పిలుపునిచ్చారు. అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ 2 రాష్ట్రాలు చర్చించుకోవడం కానీ 2 రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేని ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్. అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్గా మనము సినిమా క్లైమాక్స్లకు పోలేము. ఇన్ని సంవత్సరాల పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం. దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే: సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పుపట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. 10 ఏళ్లలో ప్రాణహిత, అలాగే ఎస్ఆర్ఎస్పి, దేవాతుల ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే 967 టీఎంసీలు వినియోగంలోకి వచ్చాయని అన్నారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటూనే పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇక ప్రతి పొలానికి సాగునీరు, ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మనం చూసాం. నిన్న అందులో భాగంగా ఆయన దేవాతుల ప్రాజెక్టును కూడా వెళ్లి సందర్శించారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, కోర్టుల చుట్టూ తిరగడం కన్నా ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ నీటి సమస్యల్ని పరిష్కరించుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. అందులో భాగంగా నిన్న ఒక ప్రాజెక్టును ఆయన సందర్శించారు. దాని తర్వాత ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ సర్కార్ అనుకోవచ్చు? ఎస్ రత్న, ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఏపీతో ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి చర్చల ద్వారానే పరిష్కారం అవుతా అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అండ్ నిన్న దేవాదుల ప్రాజెక్టు సందర్భంగా అక్కడ జరిగినటువంటి సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయి చర్చలతోటి పరిష్కారం చేసుకుంటాం. ఎందుకంటే గత కొంతకాలంగా గోదావరి, కృష్ణా నదులపైన ఉన్నటువంటి నీటి వాటాలు, నికర మిగులు జలాలతో పాటు ప్రాజెక్టుల అంశానికి సంబంధించినటువంటి పలు కేసులు ట్రిబ్యునల్ దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యం. ఇప్పుడు కేంద్ర జల సంఘంతో పాటు కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ల దగ్గర అనేక ఫిర్యాదులు, తెలంగాణ పైన ఏపీ పైన తెలంగాణ ఫిర్యాదులు చేసుకుంటూ ప్రాజెక్టులు ముందుకు పోకుండా అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యం. కాబట్టి వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరోపక్క తెలంగాణలో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నీళ్ళ వాటాలతో పాటు గోదావరి నీటి వాటాల విషయంలో చాలా పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి చురుకలంటించారు. ఎందుకంటే నీటి వాటాలు అనేది ప్రజా ప్రయోజనాలను గుర్తుపెట్టుకొని ప్రతి ఎకరాకు ప్రతి వ్యక్తికి మంచినీళ్లు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖచ్చితంగా అందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాబట్టి
ఏపీతో ఉన్నటువంటి వివాదాలకు సంబంధించి ఇటు గోదావరి కావచ్చు, కృష్ణా పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు, మరోపక్క నీళ్ల వాటాలను పంపకాలకు సంబంధించి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చర్చించడానికి మాకు సిద్ధంగా ఉన్నాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు, ఎలాంటి రాజకీయాలు లేవు, ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరి చూడాలి, ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాణహిత కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, దేవాదుల ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే 967 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉండేది. కానీ అది చేయకపోవడంతో ఇప్పటికే తెలంగాణ రైతాంగం నష్టపోతుంది. ఎందుకంటే నీళ్లు నిధులు అన్న నినాదంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం, ఆ నీళ్ల వాటాలను పూర్తిగా వాడుకోలేకపోవడం ఖచ్చితంగా కూడా ఇది ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యం. కాబట్టి గోదావరి కృష్ణా నీటిలో ఎట్టి పరిస్థితుల్లో నీటి వాటాలను తెలంగాణ వదులుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. కాబట్టి ఇటు ఏపీ తలపెట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇటు తెలంగాణ తలపెట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఇరు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం చేకూరాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చర్చలు జరగాలి. దానికి మేము సిద్ధంగా ఉన్నాను ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చూడాలి ఏపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యమంత్రి అయితే చాలా స్పష్టంగా చెప్పారు, ట్రిబ్యునల్లో కోర్టుల్లో కేసులు ఉంటే అవి ఏళ్ల కొద్దీ పెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా ఖచ్చితంగా మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆయన ఒక పక్కన పిలుపునిచ్చారు. మరి ఏపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, నిజంగానే చర్చల ద్వారా నీటి సమస్య సాల్వ్ అవుతుందా అంటే మనం త్వరలో జరగబోయేటువంటి చర్చల ద్వారా సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రేపు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూడా అవసరమైతే గోదావరి నీటి వాటాలు ప్రాజెక్టుల విషయంలో కూడా ఒకరోజు చర్చకు సిద్ధమని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ఏపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ వాసు.